హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు 2-3 రోజుల నుంచి మాకు వర్షాలు పడుతున్నాయండి. ఈ నీళ్ళు ఇవ్వట్లేదు, పైకి రావటానికి లేదు. 2-3 రోజుల నుంచి మాకు ఒంగోలులో ఇటు చుట్టుపక్కలంతా పడుతున్నాయి. అయితే ఇక మనం లిక్విడ్స్ ఏమి ఇవ్వటానికి ఇప్పుడు వర్షాకాలము లిక్విడ్స్ ఇవ్వలేం కదండి. మామూలుగా వర్షపు నీళ్ళతోటి తడిసిపోతున్నాయి టబ్బులు. ఇప్పుడు ఈ వర్షాలు మొదలైన కాడి నుంచి ఇంకా పురుగు అనేది కూడా వస్తుందండి. మామూలుగా ఎండాకాలం మనకు అంత ఇబ్బంది ఉండదు, వర్షాకాలం వచ్చేసరికి పురుగు ఏర్పడుతుంది. ఇట్లాగా ఇదండి, ఇవి కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి వంగ మొక్కలకి. ఇప్పుడు ఈరోజు వంగ మొక్కల గురించి వీడియో చేస్తున్నానండి. వీటికి ఇప్పుడు మనం ఈ వర్షపు నీళ్ళ గుండా కొన్ని పోషకాలు అందుతాయండి. మొక్కకి మంచి మినరల్స్, మంచి పోషకాలు వస్తాయి. కానీ కొంతమంది మాకు పూత రావట్లేదమ్మా, వచ్చినా కూడా రాలిపోతుంది, చెట్లు కూడా పచ్చదనంగా లేవు అని అంటున్నారు. మనం ఇప్పుడు వీటికి అప్పుడప్పుడు మనం ఏదో ఒకటి పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలి. నేనేం చేశానంటే ఇక్కడ చూడండి, ఈ కొమ్మ పైన చిగుర్లు కట్ చేసాను, ఒకసారి కట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ మొక్కకు కూడా అట్లానే కటింగ్ చేసా. ఎట్లా అంటే చిగురు వస్తుంది కదండి, ఇక్కడ ఈ చిగురిని ఇట్లా తీసేసామంటే ఇదిగండి ఈ పురుగు ఉంది. ఇట్లాంటి పురుగు ఎక్కువ వచ్చేదను ఆకు వెనక్కి తిరిగిపోయి ముడత వచ్చేసి ఆకు ముడతలాగా మొక్క పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు ఇట్లా చూసుకోవాలి. నేను పైకి వచ్చినప్పుడు ప్రతి చెట్టుని గమనించుకుంటూ ఉంటా. నాకు అందుకే లేట్ అవుతుంటుంది పైకి వచ్చినప్పుడు పనులు చేసుకునేదానికి. ఇట్లాంటివి గమనిస్తూ ఉంటా. అయితే ఈ మధ్య ఎండలకి మొన్న 10-15 రోజుల నుంచి బాగా ఎండలు వచ్చినాయి కదండి. ఆ ఎండలకి కూడా కొన్ని నేను పట్టించుకోలేదండి. నేను పట్టించుకున్న నాళ్ళు మొక్కలు నాకు బాగున్నాయి. అయితే ఇప్పుడు మందార మొక్కలు కూడా కొన్ని పాడైపోయినాయి. ఇదిగండి ఇట్లాగా వస్తుంటుంది. దీనికి మనము చేతికి మించిన ఆయుధం లేదంటారు కదా. అయితే ఇట్లాగా వచ్చినప్పుడు మనం చెయ్యే ఉపయోగించాలి. నాకు తెలిసినంత వరకు నేనైతే అంతే చేస్తున్నా. మనకి ఇది పోలేదనుకోండి, చేతికి కూడా అలివి కాలేదనుకోండి, ఇంట్లో మనకి పసుపు, ఎండుకారము సొల్యూషన్ బాగుందండి. ఇది నేను ఉపయోగించాను, మీకు అందరికీ చెప్పాను కదా. నేనైతే ముందు ఇట్లా చేతితోటి తీసేస్తుంటాను. ఆకు మీద కొంచెం లైట్గా ఇట్లా నలిపేసామంటే అది చనిపోయిద్దండి. ఇంకా ఏదైనా గుడ్డు పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ పురుగే ఇందులో దాని లార్వా అనేది వదిలిద్ది ఇక్కడ. అది మళ్ళీ ఇంకొక పురుగులాగా దాని పిల్ల పురుగులు వస్తుంటాయి. అయితే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇట్లా చంపేసిన తర్వాత ఇప్పుడంటే వర్షాలు, ఇప్పుడు మనం ఏదైనా స్ప్రే చేసినా కూడా ఆ స్ప్రే అనేది ఇందులో పడి నీళ్ళు, ఆ స్ప్రే వాటర్ కొంచెం ఇందులో పడుతుంటాయి, నీళ్ళు ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు చేతితోటి మాత్రమే ఇట్లా తుడిచేస్తా ప్రతి ఆకుని. కొంచెం తెరపిచ్చిన తర్వాత 2-3 రోజులు ఆగి పసుపు, కారము మనం స్ప్రే చేసుకున్నామంటే 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ అది, 1 స్పూన్ ఇది చేసుకోవచ్చు. నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ కూడా వాడుకోండి. ఇట్లా కనుక పురుగు వస్తే వదిలేసామంటే ఇంక మనకి మొక్క అలివి కాదండి, ఇవి మొత్తం పాడైపోద్ది. ఇది చీమలు తిరుగుతుంటాయి. చీమలు వస్తున్నాయి అంటే మనకి మొక్కకి వెనక పక్క ఆకు చూడాలి, వెనక పక్కనే కనిపిస్తుంటుంది ఇట్లాగా ఆకుకి. అయితే ప్రతి ఆకుని మనం గమనించుకోవాలండి. ఇవన్నీ నలిపేసేసాను, ఇట్లా నలిపి వదిలేస్తా. తర్వాత మళ్ళీ 2-3 రోజులు ఆగి రోజు చూస్తుంటానులేండి. నేను రోజు చూసుకోవాలి. ఎవరైనా మరీ ఎక్కువగా ఉంటేనేమో ఆకు తీసేయటం, కొంచెం లైట్గా మనకి చేతికి వల్ల అవుతుంది అన్నప్పుడు ఇట్లా నలిపేసేస్తే సరిపోయిద్ది. అయితే ఇంక మనకి ఇంకా అలివి కాలేదనుకోండి, ఇప్పుడైనా మొక్కని కొంచెం అటు పక్కకి వంచేసి కుండీలో నీళ్ళు ఎక్కువ పడకుండా, ఎందుకంటే ఆల్రెడీ తేమ ఎక్కువగా ఉందండి, వర్షాలు పడ్డాయి కాబట్టి. ఇది సన్న పేను బంక. వీటన్నిటికీ పసుపు, ఎండుకారం మన ఇంట్లో దొరికేది, మనకి ఈజీగా దొరికేది పసుపు, ఎండుకారము, ఇవి బాగా పనిచేస్తాయి. ఇంగువ కనుక ఉంటే కొంచెం ఇంగువ వేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇంగువ ఏమి వేయలేదండి. ఎక్కువ శాతం నేను గబక్కన మందార మొక్కలకే నాకు ఎక్కువ వస్తుండేది.
ఆ మందార మొక్కలకి నేను అది యూజ్ చేశాను, ఒక వీడియో చేశాను, చూపించాను. ఎందుకంటే మనం సడన్గా పైకి వస్తామా, పని చేసుకొని గబగబా పూలు కోసుకొని పోదామని, కూరగాయలు కోసుకుందామని వస్తామా, సడన్గా చూస్తాం కదా, అయ్యో చెట్టు పాడైపోతుంది అంటే బజారు వెళ్ళి నీమాయలు తెచ్చుకోవాలన్న టైం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మనకి ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవాలి. నేను అది ట్రై చేశానండి ఫస్ట్లో, నాకు అది బాగా ఉపయోగపడింది కాబట్టి నేను ఎక్కువ శాతం అదే వాడుతున్నాను, అదే చెప్తున్నాను. ఎండు కారం, పసుపు. అది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మొక్కకి ప్రతి ఆకుని చూసుకోవాలి. నేను ప్రతిదీ ఈ పేను బంకను కూడా ఇట్లా చేస్తున్నా. అయితే ఇట్లా చెట్టును పక్కకు అనుకొని స్ప్రే చేసుకోండి. ఇప్పుడు నాకేంటంటే మీకు చూపించడానికి కుదరదు కదా, ఇది ఇట్లా పక్కకని ఆకు పక్కకని రెండో చేతితోటి పట్టుకొని ఒక చేతితోటి మనం స్ప్రే చేసుకుంటాము. శుభ్రంగా పోయిద్దండి. పక్కకు పెట్టుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. ఆకంతా ఇట్లా వచ్చింది చూడండి. ఇప్పుడు దీనికి పూత రావటానికి, వచ్చిన పూత నిలబడి కాయలు ఇదండి కాయ చూడండి, కాయగా రావటానికి మనం ఒక మంచి ఫెర్టిలైజర్ ఇద్దాం అనుకుంటున్నాం. అదేంటంటే పౌడర్ రూపంలో ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, లిక్విడ్ రూపంలో ఇవ్వలేము. ఇప్పుడు లిక్విడ్ ఇస్తే మళ్ళీ తేమ ఎక్కువైపోద్ది కదా, అందుకని పౌడర్గా ఇస్తే స్లోగా రిలీజ్ చేస్తుంది. మనకి మొక్కకి కూడా ఎప్పుడు బలం లేకుండా ఉండలేదు అనుకోవటానికి ఉండదు. ప్రతి నిమిషం అది మనం నీళ్ళు పోసినప్పుడల్లా ఆ మొక్కకి అందిస్తూ ఉంటుంది. ఆ పౌడర్ ఏంటనేది చూపిస్తా. మొన్న ఒక కాయ ఈ చెట్టులోది కోసానండి, పెద్ద కాయ వచ్చింది. అది మీకు షార్ట్లో చూపిస్తా. వంగ మొక్కలు ఇదొకటి కాయ ఉంది, ఇక్కడ కోస్తాను. ఇప్పుడు ఎంత లావునైందో ఇది. అప్పుడు నేను సీడ్స్ తీసుకొచ్చి ఈ టబ్బుల్లోకి వేసి ఇది సీటు నాటుకున్నాను కదండి. అది మొన్న కాయ దొరికితే అది సాంబార్లో ముక్కల్లాగా కోసేసాను. ఉడికేసరికి ఎంత బాగుందోనండి, టేస్ట్ అయితే భలే బాగా వచ్చింది. ఇక్కడ ఈ 3 మొక్కలు పెట్టుకున్నా. ఇక్కడ ఇటు వచ్చేసి 2 మొక్కలు నాటుకున్నా. ఇవి కూడా పూతల మీద ఉంది. ఇప్పుడు ఇలా మనం ఈ చెట్టు బాగానే ఉంది, పర్వాలేదు. ఎక్కడన్నా ఉంటే తీసేసుకుంటాము, చేతితోటి నలిపేసుకుంటే అయిపోద్ది. మాకు పూతలు వస్తున్నాయి అమ్మా, రాలిపోతున్నాయి, కాయగా మారట్లేదమ్మా, ఎంత చేస్తున్నాము అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ కొన్ని మొక్కలకు మీకు చూపిస్తుంటాను కదా, ఇప్పుడు ఉంది ఆ కిచెన్ వేస్ట్. మాకు 10 మొక్కలు ఉన్నాయి. మొన్న ఒక ఇద్దరు వచ్చారు మా ఇంటికి, మొక్కలు చూసి 10 మొక్కలు ఉన్నాయి, మేము ఏం చేయాలి, మాకు వచ్చే వేస్ట్ ఎక్కువ వస్తుంది కదా అని అంటే డైరెక్ట్గా ఇవ్వండి అంటే, అమ్మో అట్లా ఇస్తే మొక్కలు పాడవ్వా, స్మెల్ వచ్చిద్దేమో అంటే, స్మెల్ రాకుండా ఉండాలంటే ఏ రోజుకి ఆ రోజు మొక్కలకి ఇచ్చేసేయండి అని చెప్పా. అయితే ఇప్పుడు వర్షం పడింది కాబట్టి నాకు కిచెన్ వేస్ట్ ఇంట్లో ఉంది. నేనేమనుకున్నానంటే మొన్న దానిమ్మ మొక్కలు మొత్తం పూతల మీద ఉన్నాయి, పిందెల మీద ఉన్నాయి. కాయలు కూడా కోసి చూపించాను మీకు, వాటికి ఇద్దాంలే అనుకున్నా. అది వర్షం పడింది, ఆ కిచెన్ వేస్ట్ అంతే ఉంచేసాం. అయితే ఇప్పుడు వంగ మొక్కలకి ఇద్దాము. అది ఇగండి కాయలు చూడండి. ఈ కాయ మొన్న ఒకటి అక్కడ రాలి పడింది, అటు పక్కన వాళ్ళు వచ్చినప్పుడే ఆ పక్క రాలి పడింది. ఇదొకటి, అటు కూడా ఒక కాయ ఉంది అక్క అన్నారు, ఇటు కూడా ఉంది, చూశాను నేను. అల్లదిగండి అక్కడ పడిమోలిసిన కర్బూజా కాయ అండి. ఇదిగండి ఒక కాయ అంతకు ముందు కూడా అట్నే రాలి పడింది. ఇది పడిమోలిసింది కాదండి, అది నేను ఆ టబ్లో అప్పుడు సీడ్స్ పెట్టాను కదా, ఈ టబ్లో సీడ్స్ పెడితే వచ్చిన కాయ అది. ఇక్కడ ఒక పిండి వచ్చింది. ఇప్పుడు ఇదిగండి వంగ మొక్క ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను, ఇది కూడా పూతలు వస్తుంది. ఇదిగండి దీనికి కూడా ఇదిగండి ఇక్కడ పేను బంక్ లాగా వస్తుంది. ప్రస్తుతానికైతే నేను ఇట్లా నలిపేస్తున్నాను. ఒక 2 రోజులు ఆగి వర్షం తగ్గినాక ఇంకా ఆ పేను బంక కనుక పోకపోతే నేను అది స్ప్రే చేస్తానండి, చూపిస్తాను. ఇక్కడ ఒక మొక్క నాటుకున్నా. మీకు గుర్తుంటే ఇది అక్కడ చిన్న జామ మొక్క ఉండింది కదా మొదట్లో, ఆ జామ మొక్కలో ఒక మొక్క పడిమోలిసిందండి, ఎట్టొచ్చిందో అని అన్నాను. ఆ మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటానండి. నాటి ఈ చిగుర్లు తుంచేస్తా ఉన్నా, అందుకని ఇట్లా బ్రాంచెస్ లాగా వచ్చినాయండి. చూడండి చిగురు తుంచాను ఇక్కడెక్కడో, ఇదిగండి ఇక్కడ ఇది తుంచితే పిలకల్లాగా వచ్చినాయి. ఇట్లా ఇక్కడ అంతే చేసా. ఇప్పుడు కూడా దీన్ని ఇట్లా కొంచెం తుంచేస్తే మనకి శుభ్రంగా మంచి ఇంకా బ్రాంచెస్ వస్తాయి, మొగ్గలు మొదలవుతున్నాయండి. ఇట్లా కొంచెం పండాకు ఏదన్నా ఉంటే తీసేద్దాము. ఇప్పుడు తోటానికి కూడా లేదు, టబ్బుల్లో తోదాం అనుకొని ఇదిగండి ఇది రెడీగా పెట్టుకున్నా. కానీ నేనేం చేస్తానంటే ఆ పొడి అనేది ఇక్కడ కొంచెం
పక్కకి ఇట్లాగా అనుకొని ఈ మొక్కకు కూడా ఈ 3 దగ్గరగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇక్కడ ఇట్లా వేసి మట్టిగా పెడదాం అనుకున్నా. అందుకని కొంచెం ఇది రెడీగా పెట్టుకున్నా ఈ టూల్ అనేది, ఈ వస్తువు. ఇక్కడ కొన్ని మొక్కలు పాత మొక్కలు ఉన్నాయండి, అంతకుముందు వేసుకున్నాయి. ఇవి కూడా కాయలు, చాలా కాయలు వీటి నుంచి అంతకుముందు కోసాయి. ఇది చూడండి ఎక్కువైపోయింది. చెప్పా కదా ఎండలకి పైకి రాలేక అందరి పరిస్థితి అంతేలేండి, నేను కూడా అంతే అయింది. నిన్న ఉదయం అసలు పూలు కోయటానికి పైకి రాలా, మొన్న పైకి రాలా. ఆ పూలు మధ్యాహ్నంటప్పుడు మొన్న కోసా, నిన్నేమో 4 వచ్చి పూలు కోసుకున్నా. అప్పుడు ఇందులో పడి మొలిసింది, తెగ మొలుస్తుంది. ఇదండి గులాబీ మొక్కలు అప్పుడు కటింగులు చేశాను కదా, చిగుర్లు వస్తున్నాయి చూడండి. అయితే నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి, వర్షాలు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి బాగా పడ్డాయి మాకు. ఇదిగండి ఎంత పీకేసాను నిన్న. ఇక్కడ చూడండి ఈ మొక్క కూడా కటింగులు చేశాను కదా, ఆ రోజు మీకు గులాబీల మొక్కలు వీడియోలు చూపించాను. ఇదిగండి మొత్తం చిగుర్లు వస్తుంది. ఈ చెట్టు కూడా ఇదిగండి మొత్తం చిగుర్లు వచ్చింది. మొత్తం అసలు ఒక్క ఆకు లేకుండా తీసేసానండి. ఇంక ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. గోంగూర ఉంచుకున్నానండి, ఎందుకంటే మాకు గోంగూర కావాలి కాబట్టి. తోటకూర లాంటివి పీకేసుకున్నాను. ఇక్కడ ఈ చెట్టులో కూడా అట్టే వచ్చినాయి, కొన్ని కొమ్మలు కట్ చేశాను, చిగుర్లు వస్తున్నాయండి బాగా. పూలు కూడా మొదలైనవి, నేను కోసుకుంటానే ఉన్న పూలు. ఇదండి స్వీటు నారింజ మొక్క, అప్పుడు కాయలు కాసి చూపించాను. ఇదంతా కూడా ఆ మొక్కలు ఉంటే పెరిగిపోయి పురుగు పడి ఇబ్బంది అవుతుంది. ఇది నేను సీడ్స్ తీయాలని చెప్పి అట్టు పెట్టానండి. అసలు ఎంత లావునైందో చూడండి. తోటకూర మొక్క చూడండి, ఇదిగండి ఇవన్నీ కోసుకుంటా ఉండేదాన్ని అప్పుడు. ఇదిగండి ఇక్కడ ప్రతి చోట నేను ఫస్ట్లో వచ్చిన కొమ్మలు కట్ చేసుకొని కూరకి వాడుకునేదాన్ని ఇట్లాగా. తర్వాత మళ్ళీ సైడ్ని వస్తుంటాయి తోటకూర అయినా ఏదైనా. అయితే నేను ఇంక విత్తనాలకి తీసి చూపిస్తా. కొన్ని రాలిపోయి ఉంటాయి వర్షానికి, ఇందులో పడి ఉంటాయి, కింద పోయి ఉంటాయి కొన్ని, అవి మళ్ళీ మొలుస్తుంటాయి. అదండి మొన్న వాళ్ళకి పొన్నగంటాకు పీకిచ్చా వచ్చిన వాళ్ళకి. అట్లా గోంగూర నాకు అక్కడక్కడ ఉంటే నేను పీక్కొని వాడుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొక్కకి బాగా వచ్చింది కదా, నేనేమనుకుంటున్నానంటే ఇంతవరకు కటింగ్ చేసేస్తే పోయిద్ది, చూపిస్తానండి. ఇదిగండి ఇప్పుడు నిన్న సాయంత్రం ఈ మొక్కది కొంచెం కట్ చేశానండి. ఇక్కడ ఇదిగండి ఈ చిన్న మొక్క చిన్నదిగా ఉంచాను. ఇది రేపు మళ్ళీ చిగురు వస్తుంది బాగా, ఎందుకంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా. ఇది మొత్తం తీసేసుకున్నా, కటింగ్ చేసి బయట పడేసానండి. ఆ పురుగు ఉంది కదా, ఇప్పుడు ఈ మొక్క కూడా ఇదండి ఇట్లా తీసేస్తున్నా. ఎందుకంటే మనం ఇట్లానే ఉంచామంటే ఇది మొక్క కూడా చనిపోయిద్దండి. ఎందుకు అంటే ఎందుకండి అక్కడ ఒక మొక్క చనిపోయింది, చెప్పా కదా. అవి పాతయ్యండి, అసలు ఇవన్నీ ఒక ట్రిప్ వేసుకున్నాయి, బాగానే కాయలు ఇచ్చినాయి. అవి అయితే అసలు రీపాటింగ్ చేయాలి. అందులోనే అప్పుడు నారు పోసుకున్నాను ఆ టబ్లో. అదిగండి ఎండిపోయిన మొక్క కనిపిస్తుందా, ఆ మొక్క. ఎండలకి ఇంకా వాటి జోలు పట్టించుకోక తోటకూర మొలిసింది, పొన్నగంటాకు ఏదో వస్తున్నాను, నీళ్ళు ఇస్తున్నాను, పోతున్నాను, అట్లాగయింది. ఆ 2 మొక్కలు తీసేస్తానండి. ఇంకా టబ్బులు 2 ఖాళీ చేసుకుంటే మళ్ళీ వేరే మొక్కలు ఏమన్నా నాటుకుంటా. ఈ మాత్రం కొంచెం అప్పుడప్పుడు అవి లోపలికి ఉండేటప్పటికి నాకు అటుకెళ్ళి చేయలేకపోయాను. ఇదేమో దగ్గరలో ఉంది కాబట్టి ఇది చేసుకుంటున్నా. అయితే చూడండి ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఇది తీసేసుకోవటమే మంచిదండి. ఇట్లా వచ్చినప్పుడు మొక్కని అంతే ఉంచకూడదు, అది మళ్ళీ మిగతా కొమ్మ మొత్తం పాడైపోయిద్దండి. ప్రతి కొమ్మని నేను కటింగ్ చేసుకొని ఓన్లీ మొద్దు మాత్రమే ఉంచుతానండి. మీకు ఇది చిగురు వస్తుంది, మళ్ళీ చూపిస్తాను. ఇదిగండి ఇక్కడంతా కొంచెం ఉంటే తీసేసుకున్నా, ఇట్లా నలిపేసుకుంటే పోయిద్ది. ఈ మొత్తం నేను బయట పడేస్తానండి, ఇలా ఉంచకూడదు. ఇక్కడ కంపోస్ట్లో కూడా మనం వాడుకోకూడదండి ఇది, ఎందుకంటే మళ్ళీ కంపోస్ట్కి కూడా ఎక్కుద్ది. నేను కంపోస్ట్ అంటే మా డ్రమ్ముల్లో వేస్తుంటా కదా. ఇదిగండి చూడండి. ఇప్పుడు వంగ మొక్కలకి బాగా కేరింగ్ తీసుకోవాలి ఈ టైంలో, లేకపోతే మొక్కలన్నీ పాడైపోతాయండి. దీనికి పిందె కూడా ఉందండి, అదిగండి తెల్ల కాయ, దానికోసమేమో కడిగి చూస్తాను. ఇది ఇప్పుడు ఇట్లా మొత్తం కటింగ్లు చేసి చూపిస్తానండి. ఇదిగండి మొత్తం కట్ చేసుకొని శుభ్రంగా తీసేసాను. ఇంక ఇది బయట పడేస్తానండి. చూడండి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు ఇది కనుక చేయకపోతే
ఇదిగండి ఇట్లా కటింగ్ చేసా శుభ్రంగా చేసి ఆకులు మొత్తం కాడంతా తుడిచేసానండి. ఇట్లాగా శుభ్రం చేసుకున్నా. ఇక్కడ కొంచెం ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు పోషకాలు ఇచ్చుకుంటే కొంచెం మనం ఇచ్చే పోషకాలకి మళ్ళీ కొత్త చిగురు వచ్చి మంచిగా తయారవుతుంది మొక్క. మనం ఇంకా పీకే పని లేదండి మొక్కని. మళ్ళీ వర్షాలు పడి ఏదన్నా ఇబ్బంది వస్తే తప్పక మనము ఇంకా ఎండలు కాసినాయి అంటే ఇంకా బాగానే ఉంటుంది. మళ్ళీ చిగురులు వస్తుంది, కొత్త చిగురు వచ్చింది. నేను రోజు కొంచెం మళ్ళీ చూసుకుంటుంటానండి ఇట్లాగా. ఇదిగండి ఇట్లా ఇది కూడా మొత్తం తీసేసుకోవాలి. ఒక ఆకు కూడా లేకుండా తీసేసానండి. చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇట్లా చేయకపోతే నేను వీటిని ఇట్లానే పోగొట్టుకున్న మొక్కల్ని గుండ్రటికాయలు అవి కూడా బాగా కాసేది. ఎవరైనా ఇప్పుడు కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాగ అయిపోద్దండి వంగ మొక్క. చూడండి ఎండిపోయింది, కానీ పచ్చి ఉందండి. దీనికి కొంచెం ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు, పీకేస్తా. అబ్బో, డబ్బు కూడా కాయలు వస్తుంది, తర్వాత దిగుతాలండి. ఇదిగండి ఈ మొక్క కూడా పోయింది. ఇది ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ పురుగు అనేది మొక్కని ఎంత డ్యామేజ్ చేసి చంపేసిద్దో చూశారు కదా. ఇదే మనకి ఒక ఉదాహరణ. చూడండి, ఇట్లా ఉన్నప్పుడు మనం ఏ మొక్క అయినా, మందార మొక్కలైనా కూడా మనం వెంబటే చేసుకోవాలి. అంటే మనం చేయలేక, ఎండలకు చేయలేక నేను ఆ 2 మొక్కలు పోయినాయండి. ఇప్పుడు ఉన్న వాటినైనా చేయాలి అని చెప్పి ఇప్పుడు వర్షం ఈరోజు లేదు, అందుకని వచ్చా పైకి. కొంచెం సూర్య భగవానుడు పైకి వచ్చాడు. వర్షాలు 2 రోజులు 3 రోజులు బాగా పడ్డాయండి. సరే, ఇప్పుడు కొంచెం తవ్వుతాను, తర్వాత కదిలిచ్చేసి పౌడర్ ఇస్తానండి. ఇప్పుడు ఆ మొక్కలే మనకి ఉదాహరణ. మనం కొంచెం 4 రోజులు అశ్రద్ధ చేసామంటే అలాగైపోతాయి. ఇక్కడ సూట్ కేసులో ఒక మొక్క ఉంది కదండి. ఇది కూడా ఒకప్పుడు బాగానే కాయలు వచ్చినాయి, ఇంత పెద్దగా పెరిగి బాగా కాయలు వచ్చినాయి. అయితే అన్నీ కటింగ్లు చేశానండి. అప్పుడు కాయలు అయిపోయిన తర్వాత ఇదిగండి ఇట్లా కాయలన్నీ అయిపోయిన తర్వాత తీసేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. చూడండి, అయితే ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ ఇట్లా వస్తుంది. ఈ ఆకు మాత్రం తీసేస్తా. వచ్చిన ఆకుకి ఇట్లాగా కొంచెం చిక్కగా వచ్చినాయి ఆకులు కూడా. పూతలు మొదలవుతున్నాయండి. కొంచెం ఆ పౌడర్ ఇస్తే, మనం ఇచ్చే ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ఇస్తే కనుక మళ్ళీ మొక్కకు బలం అందిద్ది. తవ్వాలండి, ఇది కూడా మట్టి గట్టిగా అయిపోతుంది సూట్ కేసులో. అయితే ఇది కూడా ఒక పక్క ఎండిపోతుంది. ఇది ఒక కాయ నేను చూడలేదు, ఆకుల మధ్యలో ముదిరింది. ఒక విత్తనం ఉన్నట్టుంది. ఇది ముదిరినాక ఆ విత్తనం తీసుకొని మళ్ళీ ఎక్కడన్నా నాటుకుంటే సరిపోయిద్ది. ఇదిగండి మునక్కాయలు. ఒక కాయ కోసుకుంటానండి మునక్కాయ. ఇదిగండి మొన్న ఒక షార్ట్లో మునక్కాయ, ఇంకేంటి వంకాయ అవి కోసి, అది కూడా మీకు షార్ట్లో చూపిస్తా. ఇప్పుడు కూడా ఇది చూడండి, దొండకాయలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు కొయ్యనులేండి, చిన్న చిన్నవిగా ఉన్నాయి దొండకాయలు. ఇవ్వండి తీగ సాగుతుంది ఇప్పుడు. ఇవ్వండి ఇక్కడ కూడా వస్తున్నాయి, పిందెలుగా ఉన్నాయి ఇవన్నీ. ఇవ్వండి ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంకా పూతలు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఆ పొడి వేసి చూపిస్తానండి. కాయలు కోసుకున్నానండి, మునక్కాయ, ఇది వంకాయ కోసి చూపించే కదా. ఇది మాకు వేపుడు వచ్చిద్దండి, ఇద్దరమే కదా, కొంచెం వేపుడు చేసుకోవచ్చు. టమాటాలు కొన్ని మొక్కలు పీకేసానండి, మునక్కాయ ఒకటి కోసుకున్నా, సాంబార్ పెట్టుకుంటాం. కిందకి వెళ్దాం రండి. చూసారా, ఇప్పుడు నేను మాకు ఇంట్లో ఇవన్నీ నేను ఇంతకుముందు తెప్పించి పెట్టుకున్నానండి. కుసుంబీలండి ఇవి, జనుములు, ప్రొద్దుతిరుగుడు విత్తనాలండి. ఇవి పొద్దుతిరుగుడు విత్తనాలు. ఇదేమో నువ్వులు, నల్ల నువ్వులు తెప్పించి పెట్టుకున్నా. ఆవాలు ఎట్టా మనకి ఇంట్లో ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ ఆవాలు, ఆ నువ్వులు, ఈ ప్రొద్దుతిరుగుడు, జనుములు, కుసుంబీలు, ఇవి 1 కేజీ 1/2 కేజీ మీ మొక్కలను బట్టి తెప్పించి ఉంచుకోండి ఇంట్లో. ఎప్పుడైనా మనకి ఇట్లా మొక్కలు వర్షాలు పడ్డప్పుడు, వర్షపు నీటితోటి వచ్చే పోషకాలు, మినరల్స్ వస్తాయండి మొక్కకి.
కానీ మనం ఇంకా అదనంగా ఇచ్చుకోవాలి. పూత కాత బాగా రావాలి అంటే ఇలాంటివి ఇచ్చుకోవాలి, కంపల్సరిగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనకి పేడ ఎరువులు లేవు, మనం ఏమి పురుగు మందులు కానీ యూరియాలు సూపర్లు అవన్నీ మనం వేయటం లేదు కాబట్టి మొక్కకు కావాల్సిన బలాన్ని మనం అందించాలి. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనం ఇచ్చుకోవాలి. కాబట్టి మనము ఇప్పుడు ఆ పురుగు మందులు 2000, 5000, 10,000 ఎంత అవుతాయో మనకు తెలియదు. అట్లాంటి డబ్బాలు తెచ్చి ఇంట్లో పెట్టుకునే బదులు మనం ఇప్పుడు ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాం కాబట్టి మనకు 4 కాయలు వచ్చినా 1 కాయ వచ్చినా మనకి అది మంచి ఫుడ్ అని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా అట్టనే అనుకొని పెంచుకుంటున్నారండి. ఇప్పుడు ఇలాంటివి మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే 1 కేజీ మీ మొక్కలను బట్టి తెచ్చుకోండి, అర కేజీ అయినా. ఒంగోలు అయితే పావురాల కోట్లో దొరుకుతాయండి. బండ్లమిట్ట సెంటర్ పావురాల కోట్లో దొరుకుతాయి. ఫుల్ వీడియో చూడండి. మీరు ఎవరైనా ఫుల్ వీడియో చూస్తేనే నేను చెప్పేది చేసి చూపిస్తున్నాను కొన్ని పనులు. అది మీకు తెలియాలని నేను అంతసేపు నేను చేసి చూపించి ఇవన్నీ కూడా నేను చూపించి చెప్తున్నాను. మీరు ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మన మట్టి మంచిగా గుల్లబారేదానికి ఇప్పుడు ఉపయోగపడతాయండి. ఇవి మనం పొలంలో కూడా రైతులు అనేది ఇవి విత్తనాలు వేసి జనుములు, పిల్లి పెసర్లు కానీ మినుములు ఇట్లాంటి ఏదన్నా పెసలు కానీ వేసి వాళ్ళు మొక్కను పండించి ఇప్పుడు నేను వేస్తున్నాను కదండి, పైన నవధాన్యాలు అన్ని రకాల విత్తనాలు వేసాను కదా, ఆ మొక్కల్ని పీకి చూపిస్తాను మీకు. మళ్ళీ అదొక వీడియో చేస్తా. అడుగుతున్నారు మరి మీరు నన్ను అడిగిన వాళ్ళు, మీరు ఆ మొక్కలు వేసారా అండి చెప్పండి, నాకు కామెంట్లో రాయండి. ఎందుకంటే మీరు అడిగారు కదా, 2 వీడియోలలో నాకు కామెంట్లు వచ్చినాయి. నవధాన్యాలు వేసిన విత్తనాలు వేశారు కదమ్మా, ఆ మొక్కల్ని ఏం చేశారు అని, ఎట్లా చేయాలి అని అడిగారు మీరు ఇద్దరు. అయితే మీరు వేసారా మొక్కలు, ఎంత ఎత్తున వచ్చినాయి? నా అయితే మన మోకాటు ఎత్తుకు వచ్చినాయండి, మోకాలు ఎత్తుకు వచ్చినాయి. ఇప్పుడు నా మొక్కలు అయితే వేరు వ్యవస్థ అనేది బాగా కిందకి దిగి ఉంటుంది. ఇప్పుడు అది మనం పీకినప్పుడు ఏంటంటే మొత్తం మట్టి మొత్తం కదలబారిద్ది, ఆ నేల అంతా లూజ్ అయ్యిద్ది, గుల్లగుల్లగా అయిపోద్ది. అది మన మొక్కకి మంచిగా రూట్ సిస్టము బాగా డెవలప్ అయ్యేదానికి ఉపయోగపడిద్దండి. అందుకని నేను నవధాన్యాలు వేసుకొని పెంచుకుంటున్నాను. మనకి ఇంకా పెరిగినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ వేరు అనేది ఎంత లోతుకి వెళ్తే మట్టి మనం అంత లోతు నుంచి పీకుతాము ఈ మొక్కల్ని. ఆ వేర్లు మనకి బయటకు వచ్చినప్పుడు ఆ కిందకి ఎంత వెళ్ళిద్దో అంత దూరం కూడా మట్టి అనేది గుల్లబారిద్దండి. అందుకని ఇప్పుడు మనం పొలం మీద ఏంటంటే రైతులు దున్నుతారు, నాగలు అడ్డలు అట్లాంటివన్నీ పెట్టి గొర్రు అని అవి పెట్టి దున్నుతారు. మనం దున్నే పని లేకుండా ఈ మొక్కలు వేసుకొని పీక్కుంటే నా వేర్లు అనేది మనం లాగినప్పుడు మట్టి గుల్లబారిద్ది. అది అసలు మొక్క మనకి పెరగటానికి మంచిగా దోహదపడుద్ది. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ కోవకు చెందినయేనండి. ఇప్పుడు మనం పూత కాత రావడానికి, కాయలు వచ్చిన పూత రాలకుండా కాయగా మారి కాయ పెద్దది అవటానికి ఈ నువ్వులు, కాల్షియం ఉంటుంది నువ్వుల్లో, ఆవాల్లో పొటాషియము, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఒక మొక్కకి సరిపడా పోషకాలు మనం అందిస్తున్నట్టు. ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్ని ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా వీటిల్లో. చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు ఇవి వేసి చింతకాయ పచ్చడి చేసుకునేవాళ్ళు. ఎండుమిరపకాయలు ఈ గింజలు వేసి మంచిగా పచ్చడి చేసుకుంటే ఆయిల్ ఎక్కువ శాతం ఉంటుంది కదండి, ఇందులో కూడా ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ అనేది మన మొక్కకి వేరుకి కూడా మంచిగా ఉపయోగపడుద్ది. వీడియో పెద్దదైనా నేను మంచిగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మీరు మొక్కలు పెంచేవాళ్ళు అయితే ఇవన్నీ చేసి నాకు కామెంట్ రాయండి ఎలా ఉందో. ఇప్పుడు మన మొక్కకి మట్టికి పూత కాత రావటానికి ఇవన్నీ ఒక పొడి చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకుందాం. వర్షాకాలంలో ఇది బాగా పనిచేస్తుందండి. కొంచెం వేడి ఉంటుంది అంటారు, మనం వేసేది కొంచెమే కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి మొక్కకి. ఇదన్నా నేను మొత్తం పొడి చేసుకొని మిక్సీకి వేసుకొని పొడి చేసుకొని పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి. ఇదిగండి అంతా పొడి వేసుకొని వచ్చానండి,
చూడండి, మరీ మెత్తగా ఏం అవసరం లేదండి. మన మొక్కలకి కంపోస్ట్ లాగా కూడా ఉపయోగపడుద్ది. ఇట్లా చూడండి. ఇప్పుడు ఈ మొక్కలు కట్ చేశాను కదండి, ఇందాక ఒక కాయ కోసాను కదా, నా కాలు కింద పడి నలిగింది. విత్తనాలు చూడండి ఇందులోనే వేసేస్తున్నా, మొలిస్తే మళ్ళా నాటుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది కదిలిస్తున్నా మట్టిని. ఇదండి, ఇది ఒక రకమైన వస్తువు. దీన్ని కొంచెం పొలం దున్నుతాం కదా, పొలాల్లో దున్నుతారు కదా, అట్లాగా ఇది ఉపయోగపడిద్దండి. ఇది ఎవరికాడన్నా ఉంటే ఏం లేదు, లేకపోతే ఒకటి తెచ్చుకోవాలి. ఇలాంటివి కూడా ఉండాలి మన దగ్గర. ఇట్లా మొత్తం అంతా కదిలించుకొని ఇదండి మొత్తం. ఇప్పుడు దీని మీద మనం పొడి జల్లేసేద్దాము. ఇదండి, ఇట్లా చల్లేసేయచ్చు. మనం మొక్క చుట్టూరు పడిద్ది. నేను టబ్బు పెద్దది కాబట్టి కొంచెం ఒక 3 స్పూన్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తం మట్టికి ఇది సరిపోయిద్ది. ఇప్పుడు దీన్ని మళ్ళా కొంచెం ఇట్లాగా కలయి దున్నుతారు అంటారు కదా, కలయి దున్నటం, తిరగేయటం కొంచెం అట్లాగా. ఇదండి ఇట్లా. ఇప్పుడు దీనికి ఇక నా పోషకాలు మనము మళ్ళీ ఒక 10-15 రోజులు ఏమి ఇవ్వకపోయినా ఈ మొక్కకి ఇది సరిపోయిద్ది. ఈ బలం తీసుకొని ఈ మొక్కలు మళ్ళీ మంచిగా వస్తాయి. అదే చూసారుగా, ఇట్లా వేసుకోవటం. ఇంకా ఏదైనా ఈ కాడకి మళ్ళీ పురుగు లాంటిది ఏమన్నా వచ్చినా కూడా మళ్ళీ తుడుచుకుంటా ఉంటే, చేయబెట్టి ఇట్లా తుడిచేస్తూ ఉంటే పోతుంటుందండి. కొంచెం గమనించుకోవాలి ఇట్లాంటివి మాత్రం. 10 రోజులు మనం చూసుకుంటా ఉంటే ఇంకా మొక్క బాగుంటుంది. అటు వెళ్దాము. ఇదిగండి, ఈ మొక్కలకు కూడా అట్నే వేసేస్తానండి. దువ్వాను కదా ఇందాక ఒక రోట, ఈ మధ్యలో వేసుకోవచ్చు. దీనికి పైన పడ్డా ఏం కాదండి. పైన అంతా మనకి నీళ్ళు ఇచ్చినప్పుడల్లా మట్టిలోకి ఇస్తుంది. స్లోగా మట్టికి బలాన్ని అందిస్తుంది. అది నిదానంగా మొక్క కూడా తీసుకుంటుంది. చూడండి, అట్లా వేసేసాం. దాన్ని కొంచెం అట్లా కదిలిద్దాము. అల్లము మొలక వస్తుంది, ఇక్కడే పెట్టేస్తా. ఆ మొక్కలకి అయిపోయింది. ఇక్కడ ఇదండి ఈ మొక్కలకి ఇట్లా పైన వేసేసి కదిలిస్తాను నేను. కదిలిపోయినా కూడా మనకు పైనుంచి నీళ్ళు పోసినప్పుడు మొక్కకి ఆ బలం అనేది అందిద్దండి. ఇదండి ఇట్లాగా, ఇది ఇట్లాగా 1 స్పూన్ వేసా. చిన్నది కదా ఇది, బకెట్ కదా అది. ఇంకా కొంచెం ఉంది, ఈ కొంచెం ఈ మొక్కకు సరిపోయిద్దండి. ఇదండి, అదే నేను తర్వాత కదిలిస్తానండి. కొంచెం నెమ్ముగా ఉంది, నెమ్ము ఆరితే కదిలిస్తే బాగుంటాయి మొక్కలు. ఇంకా వేరుకి కూడా మనం ఇచ్చిన పోషకాలు అందుతాయండి. ఇప్పుడు ఈ పోషకాలు మీరు కూడా తప్పకుండా ఇవ్వండి. మొక్కకి అంది మనకి పూత కాత బాగా వస్తుంది. బలం అందించినట్టు అయ్యాము మనం. మట్టికి మొక్కకి బలాన్ని ఇచ్చాము, పూత కాత రావటానికి బాగుంది. మంచి ఫెర్టిలైజర్ అండి ఈ పౌడర్ మాత్రం. ఓకే అండి, ఇట్లా మీరు కూడా ఇవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. అది కూడా నేను కదిలిస్తానండి తర్వాత. ఎండ అయితే అదిరిపోతుంది, ఇప్పుడే పైకి వచ్చాను వేసుకొని. ఓకే అండి, ఉంటానండి. వంగ మొక్కల గురించి ఇదండి. ఆ పురుగు వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాను. అదంతా నలిపేసేసి ఇట్లాగా తీసేసుకోవాలి. మనం కొంచెం ఎండ వచ్చినప్పుడు మట్టి ఆరిపోయింది అన్నప్పుడు అప్పుడు కొంచెం వాటర్ స్ప్రే చేయండి. లేదు ఎక్కువగా ఉంది అంటే మొక్కను పక్కకని కుండీలో పడకుండా, ఇప్పుడు నెమ్ము ఉంది కాబట్టి ఇట్లా పక్కకు అనుకొని దాన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు. మరి ఎక్కువగా ఉంటే నేను కొంచెం నలిపేసాను కాబట్టి అయితే మనకు టైం పట్టుద్ది. ఇట్లా అన్నీ చూసుకొని మనం నలిపి చేత్తోటి తీసేయాలంటే టైం పట్టుద్ది. అయినా పర్వాలేదు అనుకుంటే అట్లా నలిపేసేయండి శుభ్రంగా. లేదు నలిపేసిన పోవట్లేదు ఎక్కువగా ఉందనుకుంటే పక్కకు పెట్టుకొని స్ప్రే చేసేయండి. ఎండు కారం, పసుపు. అదండి ట్రీట్మెంట్ దీనికి. ఓకే అండి, ఉంటానండి. అర్థమైంది అనుకుంటున్నాను వంగ మొక్కల గురించి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి. నా మొక్కలకి నేను ఎట్లా చేసుకుంటున్నాను, నేను ఎలా పాటిస్తున్నాను అనేది మీకు చూపించానండి. ఓకే అండి, బాయ్ అండి.